స్కందుడికి తన ఆయుధం ఎవరిచ్చారో తెలుసా? సురపద్ముడు. శివుడిచే దాదాపు అజేయత్వాన్ని వరంగా పొందిన శక్తివంతమైన అసురుడు. ఆ శక్తితో అతడు గర్విష్ఠిగా మారి బ్రహ్మాండంలో ఘోర నష్టాలు సృష్టిస్తూ దేవతలను ఓడించడం ప్రారంభించాడు. దీనితో దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు తన దివ్యశక్తి నుండి వెలువడిన ఒక జ్యోతికణంతో కుమారుడైన సుబ్రహ్మణ్యుడిని సృష్టించాడు. వేలనేది దేవి పార్వతి తన కుమారుడైన సుబ్రహ్మణ్యుడికి అందించిన దివ్య ఆయుధం. సురపద్ముడు మరియు అతని అనుచరులను సంహరించేందుకు, సుబ్రహ్మణ్యుడికి శక్తినిచ్చేందుకు పార్వతీదేవి తన దివ్యశక్తి సారాన్ని రూపంగా మలచి వేలాయుధం సృష్టించింది. సాధారణ ఆయుధం మాత్రమే కాకుండా ఆ వేల్ మొదలు, దాని షార్ప్ కొనని, భక్తి యొక్క పొదునుగా, పొడవైన దండం, దీర్ఘకాల అధ్యయనాన్నిగా, దాని విస్తారమైన అడుగుభాగం జ్ఞానంతో విస్తరించిన మనస్సునుగా సూచిస్తాయి. స్కందుడు తన దివ్యసేనతో కలిసి సురపద్ముడి సైన్యాన్ని, అతని కుమారులను ఘోర యుద్ధంలో ఓడించాడు. అలా సుబ్రహ్మణ్యుడు గాడ్ ఆఫ్ వార్, యుద్ధదేవుడుగా మారాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.